ఇది చూడండి భలే అనిపిస్తుంది కదా. పల్లెటూరులో ఇంటి దగ్గర పాత ఇళ్ళ దగ్గర గుమ్మానికి అటు ఇటు ఒక గూళ్ళు పెట్టి అందులో దీపాలు పెట్టుకుని ఇలా ఉంటాయి. అలా హరిదాసు భలే ఉన్నాయి. ఇంకా బండి చక్రాలు, ఈ నుయ్యి అయితే ఇంకా హైలైట్. భలే అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి అంటే ముగ్గులు లేకుండా ఎలా ఉంటాయి. ఒకళ్ళ మించి ఒకళ్ళు భలే పెట్టారు అబ్బా ముగ్గులు. ఈవెంట్ మాత్రం భలే అయిందండి. ఇది ఏ ఈవెంట్ అని చూస్తున్నారు కదా మీరు. ముగ్గులు చూస్తే అర్థమైపోతుంది కదా, సంక్రాంతి ఈవెంట్ అండి బాబు. నేను వెళ్ళి 10 డేస్ అయిపోతుంది. జనవరి 18వ తారీఖున మాకు దుబాయ్లో సంక్రాంతి ఈవెంట్ అయ్యింది. దానికి సంబంధించిన వీడియో ఇది. ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి ఏంటి అన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు వచ్చేసి మనం సంక్రాంతి సంబరాలకు వెళ్తున్నాము. అదే ఈ వీడియో. సంక్రాంతి సంబరాలు అయ్యి 10 రోజులు అవుతుంది. నాకు వీడియో పెట్టడం కుదరట్లా, ఇవాళ పెడుతున్నాను. ఈవెంట్ జరిగింది వచ్చేసి జనవరి 18న. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్తున్నాం. వీళ్ళంతా హాయ్ చెప్పేస్తున్నారు చూడండి. పిల్లలు అయితే వెనకాల కూర్చున్నారు. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. చాలా త్వరగానే వెళ్తున్నామని చెప్పాలి. ఈవెంట్కి చాలా త్వరగానే స్టార్ట్ అయ్యాం. ఎందుకనో తెలియదు మాకు కూడా. ఈవెంట్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో ఆసియా నది ఫామ్లో జరిగింది. ఇంతకుముందు సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలకు వెళ్ళాము మేము. ఇలాంటి ఫామ్స్లో చేసుకుంటేనే కదా సంక్రాంతి సంబరాలు బాగుంటాయి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాం. ఇదంతా మనోళ్ళదే. ఈ ఏరియా ఎందుకు ఇలా ఉందంటే ఇదంతా మొత్తం ఫామ్సే. ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి. కార్ పార్కింగ్ చేసేసుకుని మేము ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈవెంట్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ మాట ఇది. బాగుందండి. ఇక్కడ కూడా బల పెట్టారు. ఈ ఫామ్స్ అన్ని ఖర్జూరం తోటలో అవన్నీ అనమాట. అంటే వీకెండ్ బాగా స్పెండ్ చేయడానికి వస్తారనుకుంటా జనం. మనమైతే ఈ ఈవెంట్కి అయితే ఈవెంట్ జరిగినప్పుడే వెళ్తాం కదా ఈ ప్లేస్కి. అప్పుడే వెళ్ళాము ఇంతకుముందు, ఇప్పుడు కూడాను. ఎంటర్ అవుతుంటేనే భలే ఉంది. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ రమ అయితే ముగ్గులు పెడుతుంది. వాళ్ళ బాబు చూడండి ఏవో ఇస్తున్నాడు తనకు తీసుకెళ్ళి. అందరూ మంచిగా ఫొటోస్ దిగుతూ వీడియోస్ చేసుకుంటూ భలే ఉన్నారు. నేను ఎంట్రన్స్లో చూపించాను కదా, అక్కడ ముగ్గు వేస్తున్నారు వెళ్ళినప్పుడు. నేను వచ్చేసి నా ఫ్రెండ్ హారిక నా వీడియోకి సపోర్ట్ చేస్తుంది. మేము వెళ్ళేసరికి ఇలా ముగ్గులు స్టార్ట్ అయ్యాయి. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, మేము ఈ ఈవెంట్కి చాలా త్వరగానే వెళ్ళాము అని. అందుకే ముగ్గులు వేసే టైంకే వెళ్ళిపోయాము మేము చెప్పాలంటేనే. ఇప్పుడు ఈవెంట్ సగం అయ్యాక వెళ్తాం, కానీ ఈసారి అయితే ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికే వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి చెరుకు గడలతో భలే పెట్టారు. అవన్నీ వీడియోస్ తీద్దామంటే అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ఫొటోస్ వీడియోస్ చూస్తూనే ఉన్నారు. తర్వాత దిగుదాంలే అనేసి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని ఇక్కడికి వచ్చుకొచ్చున్నాం. ఫస్ట్ వచ్చేసి భరతనాట్యంతో స్టార్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి పిల్లలు పాటలు పాడడం, డాన్స్ చేయడం ఇవన్నీ చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యూజిక్ ఆన్ చేస్తే కాపీరైట్ పడుతుంది అనేసి నేను మ్యూజిక్ ఆన్ చేయలేదు. కానీ ఇలాంటివి చూపించినప్పుడు సైడ్ మనం ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తే బాగుంటుంది. కానీ ఆ మ్యూజిక్ యాడ్ చేయడం నేనైతే ఇంకా నేర్చుకోలేదు కూడా, అందుకే యాడ్ చేయలేదు. ఇలా నేను మాట్లాడుతున్నా. ఈ డాన్స్ అయితే హైలైట్ అండి. వీళ్ళ కపుల్స్ మాత్రం చాలా బాగా చేశారు. డాన్స్ చూడడానికి భలే అనిపించింది. ఎలా అంటే ఒక్కొక్కటి డాన్స్ చేస్తున్నారు, ఒక్కొక్క డాన్స్ పర్ఫార్మెన్స్. తర్వాత వచ్చేసి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి సాంగ్స్ పాడుతున్నారు. పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు వచ్చేసి ఇక్కడే ఉంటారండి. వీళ్ళు కూడా సాంగ్స్ పాడారు. తర్వాత వచ్చేసి పిల్లలు అలా జరుగుతూనే ఉంది. ప్రోగ్రామ్ అంతా చాలా బాగా జరిగింది చెప్పాలంటే. ప్రోగ్రాము చూసారు కదా ఎంతమంది వచ్చారో. మొత్తం కెమెరాలో చూపిస్తాను చూడండి. ఇంకా చాలామంది అయితే దూరం దూరంగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది మాత్రమే ఇక్కడ కూర్చుని ఉన్నారు. మేమైతే వీడియోస్ తీసుకోవాలి కదా అని ఇక్కడ కూర్చున్నాం. మా ఫ్రెండ్ చూడండి కేకలేస్తుంది, మామూలుగా వేయట్లేదు. తన కేకలేసిని కూడా ఆన్ చేద్దామంటే ఏముందండి, ఇంకా మ్యూజిక్ కోసమే భయం అండి బాబు. యూట్యూబర్కి మనం మ్యూజిక్ ఆన్ చేస్తే నచ్చదు కదా, వాడిచ్చిన మ్యూజికే మనం వాడుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్, మళ్ళీ ఒక పాప అయితే సాంగ్ పాడడం, ఇలాగే జరిగింది ప్రోగ్రామ్ అంతా. చాలా బాగా అనిపించిందండి. మేము ఇండియాలో లేము అని ఫీల్ అవ్వకుండా ఉంది నిజంగా మనసు. ఎందుకంటే ఈవెంట్ అంత బాగా జరిగింది. బిఫోర్ ఇయర్ వెళ్ళాం కదా, ఇయర్ ఎందుకులే అని మానేలేదు మేము. ఎందుకంటే ఇంటి దగ్గర లేము కాబట్టి ఇలాంటి చోటుకి వెళ్ళామంటే ఏదో ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా అనేసి వెళ్ళాము. చూడండి ఎంతమంది వచ్చారో. మొత్తం అందరూ మనవాళ్ళేనండి. ఇక్కడ వచ్చేసి చెరుకు గడలు డెకరేషన్గా చేశారు. ఇండియా నుంచి వచ్చేసరికి ఇలా అయిపోయినాయి, ఎండిపోయినట్టుగా అయిపోయినాయి ఆకులు. కానీ ఏం చేస్తాం, ఏదో మాకు దొరికిన వాటితో సంతోషపడిపోవాలి కదా మరి. ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామ్ ఎలా జరిగిందో చూసాం కదా. ముగ్గులు ఎలా పెట్టారో చూపిస్తాను రండి. వీడియోలో అయితే నేను ఫస్ట్లో పెట్టడం చూపించాను కదా, మేము ఇక్కడికి రాగానే పెడుతున్నారు అనేసి. ఇప్పుడు వచ్చేసి ముగ్గులు రెడీ అయిపోయినాయి, చూపిస్తాను చూడండి. భలే ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ అయితే ఈ ముగ్గుకే ఇచ్చారండి. ఈ ముగ్గుకే ఇచ్చారు. మేమైతే అడిగాం ఈ ముగ్గుకి ఇమ్మని, కానీ వాళ్ళు వేరే ముగ్గులకి ఇచ్చారు. భలే వేశారండి వాళ్ళు. దీనికే ఫస్ట్ ప్రైజ్ అని పెట్టేసుకున్నారు కూడా వాళ్ళు. బాగుంది కదా అలాగా. ఏ ముగ్గుకి ఆ ముగ్గే అండి భలే పెట్టారు.
మీరందరూ వెళ్తారా లేదా ముగ్గుల పోటీలకి? నాకైతే అంత సీన్ లేదులేండి. నాకు అస్సలు రావు ముగ్గులు, అందుకే నేను అస్సలు వెళ్ళను అట్ల జోలికి. ఇప్పటివరకు చెప్పాలంటే ఒక్కసారి కూడా ఆ ప్రోగ్రామ్ అంటూ జరిగినప్పుడు పార్టిసిపేట్ కూడా చేయలేదు నేను. అట్లా ఉంటుంది మరి మన టాలెంట్ అంటే, అందుకే ఇప్పుడు వెళ్ళలేదు మేము. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ నేను వస్తున్నప్పుడు స్టార్టింగ్లో చూపించానుగా ముగ్గు వేస్తుందని, ఇది మా ఫ్రెండ్ వేసిన ముగ్గు. బాగుంది కదండి. ఇక్కడ వచ్చేసి అసలు ఇంకా ఇంకా పెద్ద హైలైట్ ఏంటంటే గాలిపటాలు ఎగరేస్తున్నారు. అసలు చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత పై వరకు వెళ్ళిపోయినాయో, పైన కనిపిస్తున్నాయి కదా, ఆకాశం నీలం రంగులో ఉందేమో, భలే కనిపిస్తున్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు వచ్చేసి పెద్దవాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ప్లే ఏరియా మాత్రం బాగుంది ఇక్కడ. ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడే అది. హరిదాసు, కొండలు, కోడిపుంజు అవన్నీ అలా డెకరేషన్గా పెట్టారు, బాగుంది. బండి చక్రాలు, ఇదేమో బావి. బావి ఎలా ఉందంటే చూపిస్తాను చూడండి. పైకి చూస్తుంటే బావి భలే ఉందనిపిస్తుంది కదా, లోపల వచ్చేసి ఏముందో చూడాలనుకుంటున్నారు కదా, చూపిస్తాను, వచ్చేయండి మీరు కూడా. లోపలైతే నేను కూడా చూసి షాక్. ఆకలి అవి బాగానే ఉన్నాయి కానీ ఒక ట్యాంకు అలా పెట్టారు దాన్ని, అంతే. ఒక టిన్ను లాంటిది కట్ చేసి చాదలా పెట్టారు, కానీ బాగా చేశారు అనిపించింది. తర్వాత వచ్చేసి బాను ఇక్కడ ఆంబోత ఏమంటారు, ఇది ఎద్ద, దాని దగ్గర ఫొటోస్ దిగుతున్నాడు, గంగిరెద్దు. తిని వచ్చేసి మా ఊరే, మా తమ్ముడు అబుదాబీలో ఉంటాడు, తిని కూడా ఈవెంట్ చూడడానికని వచ్చాడు. హాయ్ చెప్తున్నాడు మన ఛానల్కి. మా ఊరేమాట తంది. తర్వాత అయితే ఎక్కడ ఈవెంట్ జరిగినా ఈ స్టాల్ అయితే కామన్ కదా, అంటే లేడీస్కి సంబంధించిన వస్తువులు, పిల్లలకు సంబంధించినవి ఖచ్చితంగా ఉంటాయి. మొత్తం చాలా షాప్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నవి, ఇంట్లో మనం డెకరేషన్కి వాడుకునేవి ఉన్నవి, చాలా బాగున్నవి. అన్నీ చూస్తుంటే మనం మాత్రం ఏం కొనవండి, చూసి వచ్చేయడమే. వీడియో తీసా మీకు కూడా చెబుద్దామని, ఇలా ఉంటాయి అక్కడ అనేసి. నేనైతే ఎందుకో కొనడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించాను. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ భలే ఉన్నాయి చూడండి. మా ఫ్రెండ్ హారిక వచ్చేసి తీసుకుంది బట్టలు. మనం అలాంటి చోట్లకి వెళ్ళమని చెప్పాను కదా, నేనైతే ఏం తీయలేదు. ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే పెయింటింగ్ వేస్తున్నారు ఫేసుల పైన. మా ఫ్రెండ్ వాళ్ళ పాప హాయ్ చెప్తుంది. ఇక్కడైతే అసలు మాకు వీడియో తీసుకోవడమే కుదరలేదండి. సంక్రాంతి సంబరాలు అన్న దగ్గర అసలు ఎప్పుడు చూసినా జనం ఉంటూనే ఉన్నారు. లాస్ట్కి కొంచెం జనం తగ్గుతారు కదా, తీసుకుందాం అని చూస్తే అసలు ఎక్కడా ఖాళీ లేదండి. ఎప్పుడు చూసినా ఉంటూనే ఉన్నారు అక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ దుబాయ్లో సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు. గిఫ్ట్లు ఎందుకు ఇస్తున్నారు అంటే, పలానా రోజున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని వాళ్ళ ఛానల్లో వీడియోస్ చేసి పెట్టారు, అందుకు కానీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. తర్వాత అది అయిన తర్వాత ఇక్కడ పిల్లలు చూడండి, డాన్సులు మామూలుగా చేయట్లేదు, సాంగ్స్ పాడుతున్నారు. అప్పుడు పిల్లలు నచ్చి డాన్స్ చేయమన్నారు. మొత్తం అక్కడ ఉన్న పిల్లలందరూ ఎవరికైతే డాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ స్టేజ్ ఎక్కేశారు. తర్వాత వచ్చేసి దీని తర్వాత ఒకటి లేడీస్ అయితే పర్ఫార్మెన్స్ జరిగింది. అది చూసిన తర్వాత మేము ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకున్నాం. ఎందుకు ఈవెంట్ జరుగుతుండగానే వెళ్ళిపోయాము అంటే, అప్పటికే మేము వచ్చి చాలాసేపు అయింది. ఈవెంట్ కొంచెం అయిన తర్వాత బయటికి వెళ్ళి తిందామని చూసాము, కానీ అప్పటికే బిర్యానీ అయిపోయిందండి. బిర్యానీ లవర్స్ అంటే మామూలుగా ఉండదు కదా, మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది. బిర్యానీ ఖాళీ. ఇంకా పిల్లలకైతే ఏమైనా పెట్టించాలి కదా, అప్పటికే చాలా లేట్ అయింది అనేసి వెళ్ళిపోతున్నా. హారిక అదే చెప్తుంది, మేము భోజనం చేయడానికని వెళ్ళిపోతున్నాము అనేసి నవ్వుతూ చెప్తుంటాను. ఇంకా పొద్దున్న వచ్చినప్పుడు ఫేస్లకి ఇప్పుడు ఫేస్లకి చూడండి అని చెప్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప హాయ్ చెప్తుంది. తర్వాత ఈవెంట్ దగ్గర నుంచి వచ్చేస్తున్నాం. ఇదైతే గుర్రాలకు సంబంధించిన ఫామ్ అన్నాను కదా, గుర్రాలు నడపడం నేర్చుకునే వాళ్ళండో. గుర్రాలు నడపడం నేర్చుకోవడం అంటున్నాను, దాన్ని ఏమంటారో నాకు తెలియదండి. హార్స్ రైడింగ్ అంటారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అదిగోండి చూడండి వెళ్తున్నారు. ఈవినింగ్ అయితే ఇంకా బాగా వస్తారు. మేము 4 గంటలకే వెళ్ళిపోతున్నాం కదా, అందుకే చాలా తక్కువ ఉన్నారు. ఇదంతా గుర్రాలు నడిచే రోడ్డు కాబట్టి అలా ఉంది. భలే అనిపిస్తుందండి నాకు. గుర్రాలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ వచ్చేలోపు మా పిల్లలు, మా హస్బెండ్ చూడండి ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మేము ఆర్డర్ చేసుకున్నది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా చికెన్ ఐటమ్స్. మామూలుగా ఉండదులేండి, బయటికి వెళ్ళామంటే చికెన్ తినే విషయంలోను. ఇది తిన్న తర్వాత ఇంకా రూమ్కి స్టార్ట్ అయి వెళ్ళాము. ఇదేనండి దుబాయ్లో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. దూరంగా ఉన్నాము అని ఫీలింగ్ లేకుండా ఇలా సంక్రాంతి సంబరాలకు వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. వీడియో నచ్చిందా మరి మీకు? వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి. సంక్రాంతి సంబరాలంటే మామూలుగా ఉండదు కదండి మరి.